చూస్తున్నవి లిథియం అయాన్ సెల్స్ అవి. వాటిని మనం ఛార్జింగ్ అనేది ఇప్పుడు పెట్టబోతున్నాం. ఈ సెల్స్ని సింగిల్ సెల్స్తో కూడా మనము ఛార్జింగ్ అనేది పెట్టవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఛార్జింగ్ అనేది తక్కువ ఉన్న సెల్, ఛార్జింగ్ అనేది ఎక్కువ ఉన్న సెల్స్, ఇలా సింగిల్గా కూడా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనకి పెద్ద సైజు మిషన్స్ కూడా వస్తాయి మనకి. ఇప్పుడు నీకు పెద్ద సైజ్ అదుకోండి. ఇన్ కేస్ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఎలా రిపోర్ట్ అవుతుంది, అలాగే ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఎలా రిపోర్ట్ అవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కువ సెల్స్ ఒకటేసారి ఎలా ఛార్జింగ్ అనేది పెట్టాలనేది చూస్తాము. దీంట్లో ఒకటేసారి మనము ఎక్కువ సెల్స్ అనేది ఛార్జింగ్ పెట్టవచ్చు. అదే మనము డిస్ప్లేలో చూపిస్తుంది మొత్తం కూడా ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4, ఛానల్ 5 అనేసి. ఇలా మనం మొత్తం కూడా అన్ని సెల్స్ కూడా ఛార్జింగ్ అనేది ఫుల్ పెట్టేసుకొని సెల్స్ అనేటిది మనము గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఏవి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, ఏవి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇంకోటి మనకి అందులో రెడ్ లైట్స్ అనేది పడుతూ ఉంటాయి. ఛార్జింగ్ ఎక్కేటప్పుడు రెడ్ లైట్ పడుతుంది, ఛార్జింగ్ ఫుల్ అయిపోతే గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. సో ఇలా అన్నీ కూడా సెల్స్ అన్ని ఛార్జింగ్ పెట్టుకొని వాటిని మనము గ్రేడింగ్ చేసి పక్కెట్టుకుంటాం. మనం ఛానల్ 2లో ఎంత ఛార్జింగ్ అవుతుంది, 3.25 వోల్టేజ్ ఛానల్ 2లో, 3.7 లిథియం అయాన్లో, 3.7 వోల్టేజ్లో ఇప్పుడు ఛార్జింగ్ అనేది అవుతుంది. 17% అవుతుందా, ఎంత ఎంఏహెచ్ ఛార్జ్ అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి డిస్ప్లేలో చూపిస్తాయి. ఆ తర్వాత మనం ఇలా తీసుకున్న దాన్ని కూడా మనం గ్రేడింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం కొత్త బ్యాటరీ ప్యాక్ని రెడీ చేయడానికి యూజ్ చేసుకుంటాం వీటిని మనం. మనకు కావాలంటే మార్కెట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఇట్లా సెల్స్ అన్నీ కూడా మనం గ్రేడింగ్ చేసి పెట్టుకున్నాం. సో ఈ మిషన్ మీకు వేరే కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు.